నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన నామినేషన్, భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, నాయకులు. బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు, రాజమహేంద్రవరంలో నిలదీసిన వంగవీటి రాధ. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అతిపెద్ద మోసకారి, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మండిపాటు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే గోరెట్ల, టీడీపీలో చేరిన వేమగిరి మాజీ ఉప సర్పంచ్ సూరపరెడ్డి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని సాగనంపండి, ప్రజలకు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ విజ్ఞప్తి. రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నామినేషన్ పర్వం అట్టహాసంగా సాగింది. బొమ్మూరులోని పార్టీ ఎన్నికల కార్యాలయం నుండి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బొమ్మూరులో జాయింట్ కలెక్టర్ రూరల్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తేజ్ భరత్ కు నామినేషన్ల పత్రాలను అందజేశారు. ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ ఆకుల వీరాజు, ఏపీ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ తదితరులు ఉన్నారు. బొమ్మూరులోని వైసీపీ కార్యాలయం నుండి భారీగా ర్యాలీ నిర్వహించారు. మంత్రి వేణు ప్రచార రథంపై ఊరేగింపుగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆయన మాట్లాడుతూ 100 రోజుల్లో రూరల్ నియోజకవర్గ ప్రజలు తనపై ఎంతో అభిమానం చూపించారని, అభిమానమే గోదావరి కెరటంలా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి తరలివచ్చేలా చేసిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గం అభివృద్ధికి మచ్చలేని నాయకుడిగా అందరి సహకారంతో కృషి చేస్తామన్నారు. సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా విఫలమయ్యారని, ప్రజా సమస్యలు పరిష్కరించలేక తనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు నక్క రాజబాబు, గొందేశి శ్రీనివాస్ రెడ్డి, వైశ్య సంఘం నాయకుడు బొండాడ ప్రభాత్, గిరిజల బాబు, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఒక గోదావరి కెరటం మాదిరిగా కదలి వచ్చి నాచే శాసనసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయించినటువంటి తీరును చూసినట్లయితే ఇక్కడ 2 పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఏ లోపాలు వారు గమనించారో వాటిని అన్నీ కూడా సరిదిద్ది మేమందరం ఐక్యతగా ఉంటాం. మా లక్ష్యం ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు మా గెలుపుగా మేము భావిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా కదలి వచ్చినటువంటి తీరు ఇవాళ నామినేషన్ ప్రక్రియలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత నాకు కనిపించినటువంటి నామినేషన్ దాఖలు చేసినప్పుడు నేను గమనించింది ఏంటంటే, చిన్న పిలుపుకి కెరటం మాదిరిగా మా కేడర్ వచ్చింది. కేడర్ కెరటంగా మారింది. ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ముంచుకుపోతుంది, తెలుగుదేశాన్ని ముంచి ప్రవహిస్తుంది మా కేడర్ అనేటువంటి ఒక నమ్మకం వచ్చింది. క్యాండిడేట్ అపోజిషన్ క్యాండిడేట్ మీద 10 మంది దొంగలు తయారు చేసి వాళ్ళ చేత ప్రచారం చేయించాలని ఒక వ్యూహం పన్నుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. ఒక్కటి, బుచ్చి చౌదరి గారు సుమారు 86 పర్యాయాలు గెలిచాడు, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన స్థాయి వదిలి స్థాయి మరిచి, అంటే ఈ వయసులో ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా? ఒకటి, శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెల్లిపోయిన ఇక్కడ కుగ్రామంలో పుట్టాం, అంచెలంచెలుగా ఎదిగాం. మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కానీ, ఆ రోజు అల్లూరి కృష్ణంరాజు గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, రాజశేఖర రెడ్డి గారు, వారు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు నన్ను ఆశీర్వదించారు. నా ఎదుగుదల అన్ని అంచెలంచెలుగా వచ్చింది. ఎక్కడా స్పాట్ లేదు. జిల్లా పరిషత్ 5 ఏళ్ళు పరిపాలించాను, మచ్చ వేయడానికి లేదు. ఇవాళ మంత్రిగా మచ్చలేదు. కానీ నువ్వు వెతుకుతున్నావు ఏమిటి? నువ్వు మాట్లాడే మాటలు జనం నమ్మేటట్టుగా ఉండాలి. ఎక్కడ బళ్ళు, కొబ్బరి బొండాలు అవి మా నాయకుడు పలుకుతాడు. ఆయనకు కావాల్సి వచ్చి ఎందుకని నేను ఆయనకి వ్యతిరేక చెప్పాను కాబట్టి నీకు చెప్తాను, ఖచ్చితంగా నీకు చెప్తాను. బొండాలు ఎవరు కొట్టారు, ఇసుకను ఎవరు తోశారు, ఇసుక తోయడానికి నువ్వు ఎవరిని ఉపయోగించావు, తోసిన దాన్ని ఎక్కడ పెట్టావు, నీకు వ్యతిరేకత ఎలా ప్రారంభమైంది, ఇవన్నీ నాకు తెలుసు. మళ్ళీ ఒకసారి అంటావు నేను పనికి మారిన మంత్రి అని. అంటే మంత్రి మండలి మీద నీకున్నటువంటి కులాహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు బుచ్చి చౌదరి గారు. హింసించినటువంటి తీరు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గీయులు అందరూ గమనించారు. దుర్గేష్ గారిని అక్కడ పంపడానికి మీరు చేసిన ఎత్తులు, కుయ్యక్తులు ఇవన్నీ అక్కడ సాగుతాయి తప్ప ఇక్కడ సాగవని ఖచ్చితంగా నేను చెప్పగలను. మీరు ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా విలువలు అనేటువంటివి ఎప్పుడు కూడా సుగంధం తక్కువ వాసన వస్తుంది, చెడువి ఎక్కువ వాసన వస్తుంది. నీ మాటలు చెడు కంపు కొట్టేటట్టుగా ఉండకూడదని బుచ్చి చౌదరి గారికి విజ్ఞప్తి, విన్నపం
లేకపోతే ఇంకొకటిగా తీసుకోవచ్చు. మెజారిటీ ప్రజలిచ్చినంత మెజారిటీ సాధిస్తాం. నేనేమంటానంటే ప్రజా హృదయాలను గెలవడానికి ప్రతి నిత్యమో ప్రయత్నం చేస్తాను. 100 రోజుల్లో ప్రజలు ఈ దశగా నన్ను ఆశీర్వదించడానికి ముందుకొచ్చారంటే అదే నేను విజయంగా భావిస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ట్రైడింగ్ కళాశాల దగ్గర నుండి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వంగవీటి రాధా ముఖ్య అతిథిగా, కూటమి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి అతిథిగా హాజరయ్యారు. ముందుగా వంగవీటి రంగా చిత్రపటానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. రాధా మాట్లాడుతూ పేదల పేరుతో రాష్ట్రాన్ని దోచేశారన్నారు. అన్యాయాల్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధించారన్నారు. ప్రజల మద్దతు కోరుకున్న వారే ఎప్పుడు అధికారంలో ఉండగలరన్నారు. భయపెట్టి పాలన చేస్తే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. ప్రజా సంక్షేమం చూసే వారికే మే 13వ తేదీన రాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించారన్నారు. ఎంతో మంది నాయకులు పవన్ కళ్యాణ్ కేవలం 21 సీట్లు మాత్రమే తీసుకున్నారని విమర్శిస్తున్నారని, రాజకీయాల్లో ఎన్ని సీట్లు తీసుకున్నారన్నది ముఖ్యం కాదని, ఆయన పిలుపునిస్తే ఎంతమంది కదిలి వస్తున్నారనేదే ముఖ్యమన్నారు. జగన్ ముఖ్యమా, జనం ముఖ్యమా అని ఆలోచించారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూటమికి మద్దతిచ్చి ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారన్నారు. భాజపా నాయకుల్ని గెలిపిస్తే కేంద్రంతో మాట్లాడి నిధులు ఇప్పించే బాధ్యత తీసుకుంటారన్నారు. రానున్న 3 వారాలు కూటమి అభ్యర్థుల కోసం కార్యకర్తలు పనిచేయాలన్నారు. సుమారు 2000 బైక్లు, 100 కార్లతో ప్రారంభమైన ర్యాలీ డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్, టౌన్ హాల్ రోడ్, రౌతు, తాతాలు, కళ్యాణ మండపం రోడ్, కొత్తపేట బైపాస్ రోడ్, స్వామి అశోక థియేటర్ రోడ్, ఆజాద్ చౌక్, దేవి చౌక్, కంబాల చెరువు వద్ద ఉన్న చిరంజీవి బస్టాండ్ వరకు ఈ ర్యాలీ జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, మజ్జి రాంబాబు, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీను, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, వర్రే శ్రీనివాసరావు, నల్లం శ్రీను, మాలి విజయలక్ష్మి, యనుమల రంగబాబు, కొయ్యల రమణ, అగురు ధనరాజు, రుంకాని విజయ్, ముద్రగడ్డ జయరాం, అర్రపల్లి బబ్లు, సలాది ఆనంద్, కర్రి కాశీ నందు, కేబుల్ మురళి, కేబుల్ రవి తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదిరెడ్డి వాసు గారికి మద్దతుగా, మన బీజేపీ అభ్యర్థిని పురంధేశ్వరి గారికి మద్దతుగా ఈ రోజు ఎన్డీఏ కూటమికి సమర్థిస్తూ మన ముందుకు వస్తున్నారు. బెజవాడ పెప్పులి వారసుడు వంగవీటి రాధా గారు మీ ముందుకు వస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థికి ఆదిరెడ్డి వాసు గారికి సైకిల్ గుర్తుపై ఎన్డీఏ కూటమి రాజమండ్రి ఎంపీ అభ్యర్థినిగా మా యొక్క కోరిక మేరకు ఇక్కడికి విచ్చేసిన నా అన్న వంగవీటి రాధాన్నకి స్వాగతం, సుస్వాగతం. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. బడుగు బలహీన వర్గాలకి ఒక ధైర్యం, ఆ ధైర్యాన్ని ఒక రూపంలో చూడాలంటే అది వంగవీటి అన్న విషయం మనందరం కూడా గమనించాలి. అక్షరాలతోటి లిఖించబడ్డ పేరు వంగవీటి అనడంలోనే ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈరోజు ఒక బీసీ అభ్యర్థిగా ఇన్ని సమస్యలు ఉన్నా పోరాటానే ఉన్నా, మరి పోరాడుతున్న తరుణంలో ధైర్యం నింపడానికి, నాకు అండగా నిలవడానికి నా అన్న రాధా అన్న రావడం ఎప్పటికీ కూడా మరవలేనన్నా. తప్పకుండా ఇది జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. బలహీన వర్గాల పైన ఆధిపత్యం చలాయించాలని, భయపెట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అండగా నిలబడి రొమ్ము విరిచి మీకు వంగవీటి కుటుంబం అండగా ఉందనే తిరిగే నైజం మా అన్న రాదన్నది. తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు అడుగుల ముందుకు వేస్తా ఉన్నారు. ఈయనే మాకు స్ఫూర్తిదాయకం. నాలాగా చాలా మంది యువత అందరికీ కూడా ఆయనే ఆదర్శం. తప్పకుండా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తాం. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేని
పల్లె అనేది ఉండదు. అలాగే వంగవీటి అభిమానులు లేని పల్లె అనేది ఉండదు. ఇది అతిశయోక్తి కాదు, ఇది వాస్తవం. ఈరోజు అన్న ప్రజాస్వామ్యం కోసం, రాష్ట్రంలో భవిష్యత్ తరాల కోసం ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి ఈరోజు మా అమ్మ పురంధేశ్వరి గారి యొక్క గెలుపు కోసం, రాజమండ్రి సిటీలోని సైకిల్ గెలుపు కోసం మా అన్న ఈరోజు వచ్చారు. తప్పకుండా మీ స్ఫూర్తితో మీ అందరూ కూడా ముందుకు వెళ్తాం. వంగవీటి గారి వారసులందరినీ కూడా కోరుతా ఉన్నాను, అభిమానులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఆయన యొక్క ఆశయ సాధన కోసం కృషి చేసే కూటమి ఎన్డీఏ కూటమిని వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీరు గమనించి ఈరోజు రంగా గారి పేరుని, ఆయన యొక్క పలుకుబడిని ఆపాదించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీరు గమనించి ఒక ఓటు సైకిల్, ఇంకొక ఓటు కమలం, 2 ఓటులకి వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని మీ అందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తూ ఆదిరెడ్డి వాసు గారికి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు సోదరులు వంగవీటి రాధా గారిని ఇక్కడికి పిలిపించి మాకు అండగా నిలబడే దిశగా అడుగులు తీసుకుంటున్నటువంటి సందర్భంలో వాసు గారికి నేను ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వంగవీటి సోదరికి కూడా నేను ప్రత్యేకించి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు ఎన్డీఏ కూటమిని బలపరచాలని, ఇక్కడ ఏదైతే ప్రజా సంక్షేమ పాలనని మనం ప్రతిష్ఠించాలి అని చెప్పి భావిస్తున్నామో ఆ ఆలోచనకి, ఆ సంకల్పానికి తన మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి సోదరుడు రాధా గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. వారి తండ్రి గారి గురించి నేను ప్రత్యేకించి మీకు ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. వారు ఏ విధంగా ప్రజా సమస్యల పట్ల స్పందించేవారు, ఎక్కడైనా సరే బడుగు బలహీన వర్గాల వారికి కనుక అన్యాయం జరుగుతున్నట్లయితే వెంటనే వెళ్ళి అక్కడ వారికి అండగా నిలబడేవారు. ఏ లక్ష్యానికి వారు తమ జీవితాన్ని అర్పించారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఆ తండ్రి చూపినటువంటి బాటలో నడుస్తూ ఇవాళ ఆ తండ్రికి తగ్గ తనయుడుగా సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారందరికీ కూడా మీరెవరూ ఇబ్బంది పడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెబుతూ అన్నా అని పిలిస్తే పలికే గొంతుగా ఇవాళ వచ్చినటువంటి సోదరులు వంగవీటి గారికి కూడా నేను ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజమహేంద్రవరం అభివృద్ధికి సైతం ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధుల్ని మనం 5 సంవత్సరాలకు ముందు మనం ఎన్నుకున్నామో వారు మన రాజమహేంద్రవరానికి పెద్దగా చేసినటువంటిది లేదు అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నన్ను పదే పదే చెప్తున్నారు, స్థానికేతరురాలు అని చెప్పి చెప్తున్నారు. ఇవాళ ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి ప్రజాప్రతినిధులని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు స్థానికులుగా ఉండి మీరు రాజమహేంద్రవరం అభివృద్ధికి ఏమి చేశారు అని చెప్పి నేను వారిని ప్రశ్నిస్తున్నాను. మన పక్కనే పారేటువంటి గోదావరి ప్రక్షాళనకి కేంద్రం 50 కోట్లు నిధులు ఇస్తే నేటి వరకు కూడా ఆ పనులు ప్రారంభించకపోవడం మరి మీకు రాజమహేంద్రవరం పట్ల ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనమా అని చెప్పి వారిని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మన చెత్తనంతా తీసుకుని వెళ్ళి గోదావరి పక్కనే పడేసి ఆ నీళ్లు సైతం అవి అక్కడ కలుషితం అవ్వడానికి కారణమవుతున్నటువంటి వారు మరి స్థానికులుగా మీరు ఆ సమస్య పట్ల స్పందించకుండా మీరేం చేస్తున్నారు అని చెప్పి నేను వారికి వేస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, అదేవిధంగా డ్రగ్ మాఫియా కావచ్చు, ఏ విధంగా పేట్రేగిపోయిందో నేను ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. మరి స్థానికులుగా ఉన్నటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రక్షించడానికి మీరు ఏమి చర్యలు చేపట్టారు అని చెప్పి వారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న. ఒక హ్యాపీ స్ట్రీటు లేదా 2 రోడ్లు వేసేసి
ఇదే అభివృద్ధి అని చెప్పి చెప్తున్నారంటే నిజంగా అటువంటి ప్రజాప్రతినిధులు మనకు కావాలా అని చెప్పి నేను మీ అందరికీ వేస్తున్నటువంటి ప్రశ్న. వాళ్ళకి ప్రాంతంలో నుంచుంటున్న శాసనసభ్యుల కింద నుంచుంటున్న కాబోయే శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఒక సత్తా కలిగిన నాయకురాలు పురంధేశ్వరి గారికి మనందరూ మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఓ పక్కన జగన్ రెడ్డి గారు సంక్షేమం అందజేశాను, బటన్ నొక్కాను అంటా ఉన్నారు. 5 సంవత్సరాల పాటు మీరు బటన్ నొక్కారు. 5 సంవత్సరాల్లో మీరు ఎంత నొక్కేశారో కూడా చెప్తే బాగుంటుంది. పేదవాళ్ళకి సెంటు భూమి ఇచ్చామని చెప్పి అంటా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఒకసారి ఆలోచించుకుని కోరుతా ఉన్నాను. పేదవాడికి సెంటు భూమి అని చెప్పని ఎకరకరాల పేరు చెప్పేసి ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారు మీ నాయకులు అని చెప్పని సగర్వంగా చెప్పుకుంటా ఉన్నారు ఒక్కొక్క నాయకులు మీ పార్టీ వాళ్ళు. పేదవాడి పేరు చెప్పుకుని దోపిడీ చేస్తూ ఇలాంటి ప్రభుత్వం అవసరం మనకని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆలోచించుకొని చెప్పని కోరుతా ఉన్నాను. చిన్నపిల్లలకి స్కూల్ పిల్లలకి ట్యాబ్లు ఇస్తానని చెప్పని స్కూల్ పిల్లల పేరు కూడా అడ్డు పెట్టుకుని దోపిడీ చేసే నాయకులు అవసరమా అని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ ఆలోచించుకొని చెప్పని రంగులేసాము, అభివృద్ధి చేశామని చెప్పి అంటా ఉన్నారు. రంగులేసే కానీ అభివృద్ధి రాదు. ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలి, భయపడకుండా బతకాలని చెప్పని ఒక ఆశతోటి ప్రజలందరూ కలిసికట్టుగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ కూటమికి మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఆదిరెడ్డి వాసు గారి కుటుంబాన్ని జనంతో కలిసి ఉన్నారని చెప్పని ఎన్నో ఇబ్బందులు పెట్టారు, కేసులు కట్టారు, సిఐడి కేసులు కట్టారు, లోపలేశారు. అయినా సరే ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో విజయం తథ్యం అని చెప్పని కూడా, ఎందుకంటే ప్రజలతో నుంచున్నారు, ప్రజల తరపున ఎల్లప్పుడూ ఉంటారని చెప్పని ప్రజలకు ఒక భావన ఉంది. తప్పకుండా మనందరం కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది నాయకులు పవన్ కళ్యాణ్ గారు జనసేన 21 సీట్లు తీసుకుందని చెప్పి అంటూ ఉన్నారు. ఎన్ని సీట్లు తీసుకున్నావు, ఎంత తగ్గావని చెప్పని కాదు. ఒకరు పిలిపిస్తే ఆయన నమ్మిన, ఆయన అభిమానించే ప్రతి ఒక్క జన సైనికులు కలిసికట్టుగా నడుస్తారని చెప్పని ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఆయన మద్దతు తెలియజేశారు. ఇవాళ ఈ కూటమికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పని, ప్రజల తరపున నుంచోవాలని చెప్పని, జనం ముఖ్యమా జగన్ ముఖ్యమా అని చెప్పని భావించారు. కాబట్టి ఈ కూటమికి మద్దతు తెలియజేశారని చెప్పని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో మన ప్రాంతం మనం కాపాడుకోవాలి. ఒక సోషల్ మీడియా పోస్టింగ్ పెడితేనే కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళకి మద్దతు ఇవ్వకపోతే కేసులు కడతా ఉన్నారు. అలాంటి ప్రభుత్వం అవసరమా, లేదంటే ప్రజల తరపున నుంచుని మన వాసు అవసరమా అని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ ప్రాంతంలో నుంచుంటున్న పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు, పైన మనం గెలిపించుకుంటే, మనందరం ఈ 3 వారాల బాధ్యత తీసుకుని పోరాడి గెలిపించుకుంటే తప్పకుండా కేంద్రం నుంచి ఎటువంటి నిధులైనా సరే తీసుకొచ్చే ఒక సత్తా ఉన్న నాయకురాలు ఆమె. మనందరం మద్దతు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికి ఉంది. మనం ఈ 3 వారాల పాటు మనం బాధ్యత తీసుకుంటే తర్వాత 5 సంవత్సరాల పాటు వాళ్ళు మనందరి తరపున నుంచుంటారని చెప్పిన కూడా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ, మా నాయకులు ఇచ్చిన స్ఫూర్తితోటి, కీర్తిశేషులు వంగవీటి రంగా గారు ఇచ్చిన స్ఫూర్తితోటి ఒకే పిలుపు, చేయి కలుపు, చేయి జారది గెలుపనే పిలుపుతోటి తప్పకుండా ఎన్నికల్లో ఇది ఒక కూటమి విజయం కాదు, ప్రజా విజయం కింద చూపించాలని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగిందని, ఈ విషయంలో ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థలు ఘోరంగా విఫలమయ్యాయని, సిబిఐ విచారణ చేయడం ద్వారా హత్య వెనుక కుట్రదారులు, పాత్రదారుల్ని తేల్చాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.
స్థానిక రాజీవ్ గాంధీ విద్యాసంస్థల ఆవరణంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ప్రక్షాళన అవసరమన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆనాటి ప్రభుత్వ పాత్రపై అనుమానాలు ఉన్నాయన్నారు. కడపలో ప్రతిష్టాత్మకమై ఆ కుటుంబాలకు సంబంధించిన సమాచారం అంతా ఎప్పటికప్పుడు ప్రభుత్వం వద్ద ఉంటుందన్నారు. ఇంటెలిజెన్స్, నిఘా వ్యవస్థలు, బలమైన పోలీసు యంత్రాంగం అంతా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు చెప్పే వరకు ప్రభుత్వం తీసుకోలేకపోవడం విచారకరమన్నారు. ముందస్తుగా వివేకానంద రెడ్డికి గన్మెన్లు ఏర్పాటు చేసి భద్రత కల్పించడంలోనూ విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొత్త సీసాలో పాత నీరే అన్నారు. దళితుల్ని హింసించడంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీలకు పెద్దగా తేడా ఏమీ లేదన్నారు. కారంచేడు, నీరు, కొండ, గరగపర్రు, పాత తుంగపాడు, జరిపోతల పాలెం సంఘటనలన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినవినన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం లేదని, మద్యం, డబ్బు ప్రభావం చూపిస్తున్నాయన్నారు. తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, అయితే ఆ పార్టీ తరపున ప్రచారం చేయబోనన్నారు. ఎన్నికల్లో పోటీ పెత్వరలను స్పష్టత ఇస్తామని వ్యాఖ్యానించారు. దేనికి ఫైట్ చేస్తున్నారంటే, మా చిన్నాన్న చంపిన హంతకుల్ని శిక్షించండి, హంతకుల్ని బయట పెట్టండి, ముద్దాయిల్ని బయట పెట్టండి. అసలు ప్రధాన ముద్దాయి ఎవరండి దీంట్లో? నా ఉద్దేశంలో ప్రధాన ముద్రాయి చంద్రబాబు నాయుడు. ఎందుకో తెలుసా మీకు? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరండి? వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? ముఖ్యమంత్రి చేతిలో ఏముంటుంది? అన్ని నిఘా వ్యవస్థలు ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎస్బీ ఉంటుంది. ఒక చనిపోయింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చేసినటువంటి మనిషి తమ్ముడు, ఒక మినిస్టర్ చేసినటువంటి మనిషి, 2-3 సార్లు ఎంపీ చేసిన మనిషి, అటువంటి అతను చనిపోతే అదే ఆత్మహత్య, హత్య అని 10 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయలేకపోయిందంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ అన్ఫిట్ ఫర్ ది సీఎం. అంటే వాళ్ళ మనుషులు ఉన్నారని అనుకుని బయట పెట్టలేదా? తెలిసి బయట పెట్టలేదా? తెలియక బయట పెట్టలేదా? ఇప్పుడు అటువంటి మనిషికి, వివేకానంద రెడ్డి లాంటి మనిషికి గన్మ్యాన్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఎవరిదండి? మరి ఆ ఇంట్లో వ్యతిరేకంగా ఉంది, షర్మిలా షీట్ అవుతున్న గొడవలు జరుగుతున్న విషయం చంద్రబాబు నాయుడు ఇంటెలిజెన్సీకి దృష్టికి రాలేదా? కడపలో టాపెస్ట్ ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళ ఇంట్లో చిన్న జరిగితే బయటకు వచ్చే పరిస్థితి. మరి అటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఈయన వివేకానంద రెడ్డికి ఎందుకు ప్రొటెక్షన్ పట్టలేదు? ఎందుకు గన్మ్యాన్లు ఇవ్వలేదు? అంటే కంప్లీట్గా దీని బాధ్యత చంద్రబాబు నాయుడు. తర్వాత ఇంకెవరన్నా వస్తారు చంపిన వాళ్ళు. కానీ ఈ రోజున ప్రొటెక్షన్ చేయకపోవడంలో పూర్తి బాధ్యత, ప్రొటెక్షన్ ఇవ్వలేకపోవడంలో పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడుది. ఆ కేసుని కనెక్ట్ పెట్టకపోవడంలో చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత, ఇంటెలిజెన్స్ వైఫల్యం. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఈ కేసులో నిర్దోషి అనడానికి లేదు. హీజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కల్ప్రిట్స్. కాబట్టి ఈ విషయం మీద కూడా సిబిఐ దర్యాప్తు చేయాలి. ఎందువల్ల ప్రొటెక్షన్ ఇవ్వలేదు, ఎందువల్ల 10 వరకు కూడా ఆయన సీఎంగా ఉండి వాళ్ళు అనౌన్స్ చేసే వరకు, బంధువులు అనౌన్స్ చేసే వరకు చేయలేదు, ఎందువల్ల జరగలేదు? దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రూరల్ నియోజకవర్గం వేమగిరి దేవి జనార్దన్ నగర్, గొల్లల వీధి, పంచాయతీ వీధి, ముత్యాలమ్మ దిబ్బ, పల్లపు వీధిలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె కంటంనేని శిరీష సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ ఉప సర్పంచ్ జానకి రామయ్యకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, వైకాపా పాలనలో అన్ని రకాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, జగన్ రెడ్డి బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని, బటన్ నొక్కి అరకొర మందికి డబ్బులు వచ్చాయి తప్ప పూర్తి స్థాయిలో ఎవరికి మేలు జరగలేదని, కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని, తెలుగుదేశం అధినేత చంద్రబాబు మోడీ పవన్ కళ్యాణ్ల పాలన రాష్ట్రానికి చాలా అవసరమన్నారు. అసెంబ్లీ స్థానానికి సైకిల్ గుర్తుపై, పార్లమెంట్ స్థానానికి కమలం గుర్తుపై ఓటు వేసి విజయాన్ని అందించాలని గోరంట్ల విజ్ఞప్తి చేశారు. వైపీపీ వెలుగుబంటి ప్రసాద్, కడియం పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, మార్గాడి సత్యనారాయణ, గుత్తుల కృష్ణ, వాసిరెడ్డి రాంబాబు, మజ్జి పద్మావతి, పితాని శివరామకృష్ణ, వాసంశెట్టి నాగబాబు, జనసేన నాయకులు గట్టి సుబ్బారావు, కొప్పిశెట్టి రాజేష్, జంగా వినోద్, గట్టి నర్సయ్య, పాటంశెట్టి రామ్జీ, కలిదిండి గోవింద్, పత్తిపాటి రామారావు చౌదరి, యనమదల రాజు, కొప్పిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ప్రగతి కోరిన 40 చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, తెలుగు నేలమన్ననా తిరుగులేని దీవెనా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ఇదే ప్రజల గుండెరా, మీరు కదలి రండిరా. రాజకీయవేత్తలనే సమాజానికిచ్చి ప్రజల బాగు చూడాలని కలలు కన్న పార్టీ. గుడ్డ నీరు బడుగు వారి బాధ నుంచి కడుపు నిండా అన్నమెట్టు కన్న తల్లి పార్టీ. ఏ మూల నుండా రైతు భుజము కాసి ఆ 5 వేళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి సుబ్బరాయన్, బి పెద్దన్నగౌడ్ ఆకాంక్షించారు. రాష్ట్రమంతా పర్యటిస్తూ ఇదే విషయంపై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లలో చైతన్యం తెస్తున్నట్లు వారు వెల్లడించారు. సూర్య హోటల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సకాలంలో వారికి జీతాలు, పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేశారని మండిపడ్డారు. 4.5 ఏళ్లు గడుస్తున్న తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వలేదని, మెడికల్ బిల్లులు రావడం లేదు, సంవత్సరాల తరబడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని విమర్శించారు. 17 లక్షల ఓట్లు ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు ఈసారి టీడీపీ కూటమిని గెలిపించుకుంటారని తెలిపారు. తమ సర్వీసులో జగన్ లాంటి అధ్వాన ముఖ్యమంత్రిని చూడలేదని, ఇలాంటి సీఎం ఈ రాష్ట్రానికి అవసరం లేదన్నారు. చంద్రబాబు 72% పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టుకు జగన్ గ్రహణం పట్టించారని, 76% పూర్తయిన రాజధాని అమరావతిని నాశనం చేశారని ధ్వజమెత్తారు. జగన్ నుండి రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని తమ ఆంధ్ర పెన్షనర్ల పార్టీ నిర్ణయించిందన్నారు. కూటమికి మద్దతుగా పోస్టర్ ఆవిష్కరించారు. ఆంధ్ర పెన్షనర్ల పార్టీ కార్యదర్శి పి సత్యనారాయణ మూర్తి, కోశాధికారి టి నాగభూషణం, సంయుక్త కార్యదర్శి కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రౌడీయిజం ఎదిరించి అన్యాయమని మాట్లాడిన వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేస్తున్నారు. రకరకాల దొంగ కేసులు పెట్టి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసుకుని పోలీసు కేసులతో బాధిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమా అని మేము ఆంధ్ర పెన్షన్స్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఆలోచన చేయండి. భావి తరాలకి మనం న్యాయం చెయ్యాలి అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారిని గనక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రిగా చేసుకోకపోతే రాబోయే తరాలకి చాలా అన్యాయం చేసినట్టుగా ఈ ప్రజలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలారా, ఉద్యోగులారా, పెన్షనర్స్లారా, దయచేసి 13వ తేదీన ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ ఓట్లు, మీ కుటుంబ సభ్యుల ఓట్లు, మీ చుట్టుపక్కల వాళ్ళ ఓట్లు, మీ స్నేహితుల ఓట్లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి వెయ్యాలి. ఈ యొక్క అవకాశాన్ని జారివిడ్చుకుంటే రాబోయే తరాలకి, రాష్ట్రానికి అన్యాయం చేసిన వారు అవుతారని మీరు గమనించాలని. ఈ రాష్ట్రం ఒక నియంత పాలనలో, రాష్ట్రంలో నియంత పాలన జరుగుతూ ఉంది. అనేక అబద్ధాలతో వంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన వచ్చినప్పటి నుంచి విధ్వంస పాలన ప్రజా కోర్టును 9 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజా దర్బార్ను కూల్చివేయడం జరిగింది ఫస్ట్లోనే. అవసరమైతే మీరు వాడుకోవచ్చు, కానీ మీరు అధికారంలోకి వచ్చినారు. అటువంటి వాటిని ధ్వంసం చేయడం అంటే ఎంత నష్టమవుతుందో ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు తీవ్రమైన ఆవేదనతో ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఈ 5 సంవత్సరంలో ఆయన చేసింది ఏదైనా ఉందంటే జీరో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు. 2018 నుంచి మాకు రావాల్సిన కరువు భత్యాన్ని ఒక్కటి కూడా రిలీజ్ చేయకోకుండా ఒక్కొక్కరికి దాదాపు 2,50,000 రూపాయలు ఈరోజు మాకు డ్యూస్ ఉన్నాయి ఒక్కొక్కరికి యావరేజ్. మరి వాటిని ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఇదే పీఆర్సీ ఇస్తానని చెప్పని 11వ పీఆర్సీ ఇవ్వడమే జరిగింది, కానీ దాన్ని అంతా రివర్స్ చేసేసారు. ఎందుకంటే ఉన్నదాన్ని తగ్గించేశారు. 27% ఐఆర్ ఇస్తానని చెప్పని 23% ఫిట్మెంట్ ఇచ్చి ఆ పీఆర్సీని నాశనం చేసి పెట్టేశారు. అదేవిధంగా పెన్షనర్స్కు ఏజ్ పెన్షన్ అని 70, 75, 80, 85 అట్లా 5 ఏళ్ళ కూతురి ఒక అడిషనల్ క్వాంటమ్ ఇస్తారు. అభివృద్ధి మాకు వేరే ఏం లేవు కాబట్టి దాన్ని కూడా ఆ విధంగా 10%, 7%, 15%, 12% రివర్స్ చేసేసి సర్వనాశనం చేసేసారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడతారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. గ్రామాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కోరుకొండ మండలం గాడాల, నిడిగట్ల, మధురపుడి గ్రామాల్లో ఎన్నికల నేపథ్యంలో భాగంగా చేపట్టిన ఇంటింటా ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించడానికి ముందుకు రావడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, కానీ విని ఎరగని రీతిలో అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అందించి మహిళలకు నేరుగా తమ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనన్నారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని సంక్షేమ పథకాలను ప్రభుత్వంలో పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటూ ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా మొదట గుర్తొచ్చేది తమ జక్కంపూడి కుటుంబమేనన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమయంలో ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్న అసత్య ఆరోపణలు ప్రజలు గ్రహించాలన్నారు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నమ్మించి మోసం చేసే నాయకులు ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు వైవిడి ప్రసాద్ అన్నారు. నగర అభివృద్ధి, ఆదిరెడ్డి కుటుంబంపై రౌతు, పాలిక వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మోసం చేసేవారిలో ముందు వరుసలో మాజీ ఎమ్మెల్యే రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాలిక శ్రీను ఉంటారన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాసులకు 2019 ఎన్నికల్లో నేను పోటీ చేయను, మేయర్కు వెళ్తాను, మీరే పోటీ చేయండి నిడదవోలు కోట సత్యమ్మ తల్లి వద్ద ప్రమాణం చేసి రౌతు సూర్యప్రకాశ్రావు మాట తప్పారని ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పేవాడు రౌతు అయితే మాట్లాడడం చేతకానివాడు పాలిక శ్రీను అన్నారు. వారి మాటల్ని ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రజలు ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదించి 2019 ఎన్నికల్లోనూ 32,000 మెజార్టీ ఇచ్చి రౌతును ఓడించారన్నారు. ఖాళీగా ఉన్న రౌతుకు ఇన్నేళ్ల తర్వాత 3 నెలల ముచ్చటగా రుడా ఇచ్చారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటమి తప్పదన్నారు. టీడీపీ నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు చాపల చిన్న, రాజు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రం ప్రజలు ఏమన్నా మీ మాటలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? రౌతు సూర్యప్రకాశ్రావు గారు అంటున్నా. అసలు మీరేంటి, మీ స్థితిగతులు ఏంటి, మీ పరిస్థితి ఏంటి అనేది మీరు ఒకసారి ఆలోచించండి. అవి పక్కనాడేసి మీ పార్టీ పరిస్థితి ఏంటి, మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, మీరు కొనసాగుతున్న పార్టీ నాయకుడిని జనం ఎలా యాక్సెప్ట్ చేస్తారో, అసలు జనాలు ఎలాగ ఓడించిపోతున్నారు అనే దానిపై దృష్టి పెట్టండి. రాష్ట్రంలోని జరుగుతున్న అన్యాయాలను, అరాచకాలను ఎప్పటికప్పుడు ఆదిరెడ్డి కుటుంబం ప్రజల్లో దూసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితి. అది చూసి వారవలేక ఏదో 4 అవాకులు చవాకులు మాట్లాడేస్తే మీకు చెల్లుబాటు అయిపోతుంది, మీ భరత్రామ్కి పెద్దపెట్టేసేస్తారనుకుంటున్నారేమో. ఆల్రెడీ ఇక్కడ ఆదిరెడ్డి కుటుంబానికి గెలుపు అనేది రాజమహేంద్ర ప్రజలు ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే కన్ఫర్మ్ చేశారు. మేము గెలుపు కోసం చూడట్లా, మెజారిటీ కోసం చూస్తూ ఉన్నాం. మెజారిటీ కోసం మేము చూస్తూ ఉన్నాం.
రావుతు సూర్యప్రకాశ్రావు గారు మాట్లాడుతూ ఉన్నారు రాజమండ్రి అభివృద్ధి మీకు కనిపించట్లేదని. మీరు 10 సంవత్సరాలుగా మరి రాజమండ్రిలో 2 దఫాలుగా ఎమ్మెల్యే చేశారు. అంటే మీరు ఉన్నప్పుడు కంబాచెరువు పార్క్ లేదా? మీరున్నప్పుడు రాజమండ్రిలో రోడ్లు లేవా? మీరున్నప్పుడు లైటింగ్ సిస్టమ్ లేదా? అంటే భరతరాం వచ్చిన తర్వాత కంబాచెరువు పార్క్ అనేది ప్రారంభమైంది అని మీ ఉద్దేశం. అంటే 10 సంవత్సరాల్లోనే మీరు ఒక ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు చేశారు, మీరు ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అయిపోయింది. కేవలం అధికారంతోనే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం శాసనసభ్యులను తొక్కడం జరిగింది. ఇదే భరతరామ్ గారిని నేను ప్రశ్న అడుగుతున్నా. మీరు ఎంపీగా ఉండి రాజమండ్రి అధికారులతో ఏం చెప్పారు? నేను ఎంపీని, రాజమండ్రికి ఇన్ఛార్జిని, నేను చెప్పిందే వినాలి, శాసనసభ్యులు మాట వినడానికి వీలు లేదు, ఇది జగన్మోహన్ రెడ్డి హుకుం అని చెప్పేసి మీరు జారీ చేసి ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి పథకాల కార్యక్రమాల్లో కానీ నగర అభివృద్ధి విషయాల్లో కానీ ఎప్పుడైనా మీరు శాసనసభ్యుల పేరు రానిచ్చారా? ఎప్పుడైనా కనపడిచ్చారా? ఆదిరెడ్డి భవానీ అంటే మీకు కాదు సోదరి, మా రాజమండ్రి అభిమాన సోదరి ఆవిడ చిత్తూరు అరుణాయుడు కుమార్తె, రాజకీయ అనుభవం అరుణాయుడు పుట్టిన కూతురు ఆవిడ. వాళ్ళకి తెలియదా రాజమండ్రి అభివృద్ధి ఎలా చేయాలో? మీరేం చేశారు? శాసనసభ్యుల్ని 25 మంది శాసనసభ్యుల్ని మీరు ఎలా తొక్కారు మీ ప్రభుత్వ ఆయన కోసం? భరత్ గారు, తెలుగు జీవనది గోదావరి అయితే తెలుగు కథకు జీవనది సారం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలని సాధ్వి ఫౌండేషన్ అధ్యక్షురాలు ద్రోణం రాజు కాత్యాయని అన్నారు. ఆంధ్రకేసరి యోజన సమితి ఆధ్వర్యంలో శ్రీపాద 133వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరామ నాయుడు అధ్యక్షతన కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నిండైన ఆ సాహితీ మూర్తికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాత్యాయని మాట్లాడుతూ శ్రీ జనరోద్ధరణకు శ్రీపాద రచనలు దోహదం చేస్తాయన్నారు. అన్నంతో పని జరిగింది రచనలో బాల వితంతు గురించి, కీలెరిగిన వాత రచనలో విధవ ఆడపడుచు సంభాషణలు, గూడు మారిన కొత్తదనంలో కొత్తగా కాపురానికి వెళ్లిన తల్లిదండ్రుల మనస్తత్వం, ఇలా వడ్ల గింజలు, గులాబీ, అత్తరు కథలో ఎన్నో విలక్షణ రచన వ్యాసంగం సాగించారు. శ్రీపాద రచనల్లో సారాన్ని చిన్న పుస్తక రూపంలో సాధ్వి ఫౌండేషన్ తీసుకువస్తుందని సమితి కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ ప్రకటించారు. సమితి సభ్యులు తొక్కుల రమేష్, గునిపొడి గౌతమ్, చెరుకురి నాగసాయి తదితరులు పాల్గొన్నారు. ఈయన మించిన కథకుడు వేరే వాళ్ళు ఎవరు లేరనే చెప్పాలి. అంత గొప్ప కథకులు రాసిన ఆయన యొక్క జన్మదినం ఈరోజు 1891లో ఏప్రిల్ 23వ తారీఖుని ఆయన పుట్టారు. మన అనపర్తి దగ్గర పొలమూరు అనే ఊరిలో పుట్టడం జరిగింది. ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా సామాజిక స్పృహతో అనేక అంశాలని సృష్టిస్తూ అనేక నవలల్ని, రచనల్ని, కథల్ని కూడా రాశారు. కాబట్టి వారిని మనం నిండైన సాహిత్యమూర్తికి ఈరోజు నిలువెత్తు నివాళి అర్పించుకుంటున్నాం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జన్మదినం జరుపుకోవడం మన అదృష్టంగా భావించాలి. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఆయన 20వ శతాబ్దం మరి ఒక ఎంతో కథలు రాసి సమాజం మీద ఆయనకు ఉండే ఒక గ్రిప్ని ఒక కథల కింద రాసి ఆయన సమాజానికి ఎంతో అందించినందుకు ఆయనకి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన నామినేషన్, భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, నాయకులు. బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు, రాజమహేంద్రవరంలో నిలదీసిన వంగవీటి రాధ. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అతిపెద్ద మోసకారి, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మండిపాటు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే గోరెట్ల, టీడీపీలో చేరిన వేమగిరి మాజీ ఉప సర్పంచ్ సూరపరెడ్డి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని సాగనంపండి, ప్రజలకు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీ న్యూస్.